వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి అనే వాటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. యా, ప్రెసెంట్ చాలా ఎక్కువగా వింటూ ఉంటున్నాం లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నాము అని చెప్పి. సో అసలు రావడానికి గల కారణాలు ఏంటి మేడం? ఓకే, యాక్చువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం కీళ్ళవాతం అని అంటూ ఉంటాం ఇన్ జనరల్గా. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా డేంజరస్ వెరైటీ అండ్ నవేడేస్ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్న కేసెస్ కీళ్ళవాతం అంటాం రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఒక దీర్ఘకాలిక కీళ్ళ వ్యాధి అనొచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బాడీలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ జరగడం. ఇమ్యూనిటీ అయితే ఎవరికైతే తక్కువగా ఉంటుందో సబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకు శరీరంలో అవసరమైన కణాలే మనకు విచ్ఛిన్నం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అది ముఖ్యంగా జాయింట్స్లో మనకు సైనోవియల్ మెంబ్రేన్ ఎక్కువ అవ్వడం, డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది రావడం మనకి ఏ విధంగా అంటే ఇమ్యూన్ సపోర్ట్ కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, వంశపారంపర్యం కానీ, లేకపోతే మిడిల్ ఏజ్ కానీ, నార్మల్గా మనకు అరుగుదల సమస్య అనేది ఏజ్ గ్రూపుల వల్లనే గమనించేవాళ్ళం. బట్ ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చు, మిడిల్ ఏజ్ వారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వాళ్ళు ఎవరికైతే ఇమ్యూనో సప్రెసెన్స్ ఉంటాయో వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వంశపారంపర్యం కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో స్టెరాయిడ్ యూసేజ్ ఎక్కువ యూస్ చేయడం అనేది ఈ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి డిజీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబ్నార్మాలిటీ చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆన్సెట్ ఈ డిజీజ్ మనకు సడన్గా ఉంటాయి. అసోసియేటెడ్ సిమ్టమ్స్ డిఫరెంట్గా అంటే కొంతమందికి ఫీవర్తో స్టార్ట్ అవుతాయి, కొంతమంది చిన్నపిల్లలు అయితే ఓన్లీ పింకిష్ ర్యాష్, మలర్ ర్యాష్ రావడం అనేది గమనిస్తుంటాం. బాడీ పైన అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళు అన్ని సడన్గా వాపులు వచ్చే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సడన్ ఆన్సెట్ అండ్ సిమెట్రికల్ ఆన్సెట్ మనకు ఇన్ఫ్లమేటరీ చేంజ్ ఎక్కువడం వల్ల సివియర్గా స్టిఫ్నెస్ రావడం, అన్బేరబుల్ పెయిన్స్ మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. బట్ డాక్టర్, కంపారిటివ్లీ స్త్రీలలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని వింటూ ఉన్నాం. సో ఎందుకు? యాక్చువల్గా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చండి, లేకపోతే లో ఇమ్యూనిటీ పరంగా కూడా కావచ్చు. అంటే ఫీమేల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మనకి హార్మోనల్ చేంజెస్ ఫీమేల్లో మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ, ప్యూబర్టీ బోత్ విల్ అటెండ్, బట్ మెనోపాజ్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇది ఎక్కువగా ఫీమేల్స్లో ఎక్కువగా చేంజెస్ కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అనుకునే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఏంటి అంటే మనకు కాల్షియం డెఫిషియన్సీస్ ఫీమేల్ ఎక్కువ కామన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హార్మోనల్ అదర్ చేంజెస్ కనుక తీసుకోవడం మనకు హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫీమేల్లో ఉంటుంది కాబట్టి సో హైపోథైరాయిడ్ అండ్ ఆర్ఏ రెండు హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్కంట్రోల్ ఆర్ఏ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ రావచ్చు, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకు ఆర్ఏకు డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మన యాంటీటీపీ రైజ్ అయిన కేసెస్కి, హష్మెటోస్ థైరాయిటిస్ లాంటి కేసెస్కి ఎక్కువ మనకు ఆర్ఏ కిందికి కన్వర్ట్, ఆటో ఇమ్యూన్ సప్రెసెన్స్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మనం ఎక్కువ ఫీమేల్స్లో చూస్తాం కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో అండ్ స్ట్రెస్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ బోత్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనకు స్త్రీలలో ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. అండ్ అలాగే డాక్టర్, ఎవరైతే ఫీమేల్స్ వెయిట్ ఎక్కువ ఉంటారో అలాంటి వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందా? యాక్చువల్గా ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ రీజన్ డ్యూ టు ఒబెసిటీ అనేది మనకి ఆర్ఏ కంటే కూడా ఓఏ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓవర్ బర్డెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సెంట్రల్ బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఎక్కువ మనకు ఓవర్ బర్డెన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అధిక బరువు ఉండడం ఫీమేల్స్లో ఉంటూ ఉంటాయి కావచ్చు. మెనోపాజ్ ఎందుకంటే 10 kgs కానీ పోజిల్తో 10 kgs పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓవర్ బర్డెన్ అండ్ డెఫిషియన్సీ యాడ్ అయితే కనుక మనకు అరుగుదల సమస్య ఎక్కువ ఉంటూ ఉంటుంది. హిప్ జాయింట్సే కావచ్చు, లేకపోతే నీ జాయింట్సే కావచ్చు, యాంకిల్సే కావచ్చు. సో బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ముఖ్యంగా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న కేసెస్ మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా డిజనరేటివ్ చేంజెస్ అవడం, వేర్ అండ్ టియర్ జాయింట్స్ అంటాం. బర్డెన్ అయితే ఎక్కువగా అవుతుంటుంది, డెఫిషియన్సీ యాడ్ అవ్వడం అండ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావద్దని కాదు, బట్ ఆర్ఏ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇట్ మే డైవర్ట్ ఇంటుంటే ఇనిషియల్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడంతో పాటు ఎరోజన్స్ ఏర్పడంతో పాటు మనం తీసుకున్న ట్రీట్మెంట్ ప్రకారం మనకు డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం పెరగడం, స్టెరాయిడ్ యూసేజ్ వల్ల మనకు బోన్ నుంచి మనకు కాల్షియం బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డీమినరేషన్ ఆఫ్ ద బోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ విధంగా కూడా ఒకటే పర్సన్లో మనకు ఆర్ఏ కొన్ని 2 years నుంచి 3 years నుంచి డిటెక్ట్ అయిందండి. దాని తర్వాత బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ కూడా అయిందండి మనకు ఆల్రెడీ 1-2 years నుంచి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అలాంటి కేసెస్లో మనకు ఒబెసిటీ బోత్ ప్రాబ్లమ్స్ అంటే రెండుకి ఆర్ఏకి కానీ ఓఏకి కానీ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, వీ హావ్ అ కాలర్ డాక్టర్ వెంకటేష్ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. హలో మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, నాకు వెన్నుపూస మన ఎక్స్రేలు తీపిస్తే కొంచెం అరిగింది మేడం. మెడ నరాలు కూడా నొస్తా ఉన్నాయి. ఓకే.
దాని గురించి తెలుసుకుందామని చేశాను మేడం ఫోన్. ఓకే, మీ వయసు ఎంత అండి? ఏం చేస్తుంటారు మీరు? 35 మేడం, ఆటో వెళ్తాం మేడం. ఓకే, అంటే చేతులు లాగడం, తిమ్మిరి రావడం కానీ కళ్ళు తిరగడం కానీ ఏమైనా ఉన్నాయా సమస్య మీకు? తిమ్ముర్లు వస్తాయి మేడం, కాళ్ళు చేతులు తిమ్ముర్లు వస్తాయి. ఓకే, యాక్చువల్లీ మీకున్న సమస్య సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ అంటే డిస్క్ సమస్య డ్యూ టు ఓవర్ యూజ్. అంటే డ్రైవింగ్ ప్రొఫెషన్లో కానీ మామూలుగా సెడెంటరీ యాక్టివిటీ కూర్చొని ఎక్కువ వేయడం వల్ల స్ట్రెయిన్ ఎక్కడ అవుతుంది మనకు? మేడాయి నడుము కాబట్టి డిస్క్ తొందరగా అరగడం వల్ల ఈ సమస్య వస్తాయి. దానివల్ల డీజనరేషన్ అవ్వడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం కానీ అక్కడ నరుడు కంప్రెషన్ వల్ల చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం అనేది వస్తుంది. సో ఈ సమస్య మనకు ఇలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ట్రీట్ అయినవి ఉన్నాయండి. క్యూర్ కేసులు అంటే చాలా మంది భయపడుతుంటారు, పట్టుతో తప్పిపోయే కేసు వరకు వెళ్తుంది కాబట్టి అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తిమ్మిలు తగ్గిపోవడం, నమ్నెస్ తగ్గిపోవడం, గ్రిప్ నార్మల్గా రావడం, కళ్ళు తిరగడం తొందరగా తగ్గిపోయి, పెయిన్ తగ్గిపోయి, స్టిఫ్నెస్ తగ్గిపోయి, సర్జరీ అవసరం లేకుండానే మీకు వెన్నుపూసలో ఎన్ని లెవెల్స్లో ఇబ్బంది ఉన్నా అంటే సర్వైకల్ రీజన్లో 3 to 4 ప్లేసెస్ ఉండొచ్చు, లుంబార్ 2 ప్లేసెస్లో ఉండొచ్చు, టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం ఇచ్చే మెడిసిన్స్ విధానంలో జీసీఎస్ మెథడ్స్ అంటాం. జెనెటిక్ కన్సెషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అవ్వడంతో పాటు టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ రిపేరబుల్ వే. కాబట్టి ప్రాబ్లమ్స్ ప్రోగ్రెస్ కాకుండా టోటల్గా సొల్యూషన్ ఉంటుంది. మీరు తీసుకున్న ఎంఆర్ఐ, ఎక్స్రే అన్నారు కదా, అది ఒక్కసారి తీసుకోండి. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎస్, అండ్ డాక్టర్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని కూడా డిస్క్ సమస్యలుగా చూడాలంటారా? లైక్ సో యాక్చువల్లీ ఆర్ఏ అనేది మనకు సైనివల్ మెమరీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బిగ్గర్ జాయింట్స్తో పాటు అన్ని స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఏ ఉన్న వాళ్ళకి కాకుండా మ్యాక్సిమం ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకి డిస్క్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాకపోతే నెక్ స్టిఫ్నెస్, బ్యాక్ స్టిఫ్నెస్ ఆర్ఏ ఉన్న వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ డిస్క్ సమస్య అనగానే ఇట్ ఇస్ నాట్ ఆర్ఏ, మ్యాక్సిమం ఓఏ అంటే ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది 80 to 90% మనకు ఆస్టియోఆర్థరైటిస్ దారితీసే అవకాశం ఉంటాయి. కానీ వన్ మోర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏముంది, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. సో అక్కడ మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి డిస్క్ సమస్య నుంచి సివియర్గా స్టిఫ్నెస్ అయిపోయి టోటల్ స్పైన్ అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది వన్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డరే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ ఎక్కువగా మనం డిటెక్ట్ అవుతాయండి. ఓకే, అంటే డాక్టర్ పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటారు? డాక్టర్ని కన్సల్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాలి నాకు ఈ డిసీజ్ ఉన్నట్టుంది అని చెప్పి. సో అలా చూసుకుంటే దీనికి డయాగ్నోస్ ఎట్లా చేయాలంటారు? యాక్చువల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ డయాగ్నోస్టిక్ అప్రోచ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఉంటూ ఉంటాయి. బట్ పేషెంట్ కింద కనుక చూసుకుంటే మనకు ఆర్ఏ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటే సివియర్గా సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ రావడం, వాపు రావడం ఇన్ ఆల్ జాయింట్స్, చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు, రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. సో సివియర్ స్వెల్లింగ్, కొంతమంది పింకిష్ ర్యాష్ రాగానే కూడా డయాగ్నోస్ చేసుకొని డాక్టర్కి విజిట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటుండే దానికి రీజన్ కాబట్టి ఎంత ఎర్లీగా వీటిని డయాగ్నోసిస్ చేస్తామో నాకు అంతా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, కూర్చొని మొత్తం బెడ్ మీద పడిపోయే పాసిబిలిటీస్ కూడా ఉంటూ ఉంటాయి. కొద్దిగా వాటి మూవ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ మూవ్మెంట్ లేని పరిస్థితి, బోల్ట్ పెట్టలేని పరిస్థితి, బట్ డ్రెస్సింగ్ చేసుకోలేని పరిస్థితి, కోంబింగ్ చేసుకోలేని పరిస్థితి, అంటే రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఉంటే కనుక ఎంత ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయితే అంత బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ కెన్ బి రివర్సిబుల్ కంప్లీట్లీ. సో దానితో పాటు మనకు ఆ ఓఏ సిమ్టమ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ కొద్దిగా నడిచిన తర్వాత ఫ్రీగా మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఇది మనకు స్లో ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి అంత డ్యామేజ్ కిందకి మనకి ఎక్కువ కాదు. సో స్ప్రెయిన్ అయిందనో పడుకున్నాం, అబ్నార్మల్ పచ్లో పడుకున్నాం కాబట్టి పట్టుకుందని అనుకుంటుంటారు. సో ఓఏ మనకు అంతగా డ్యామేజ్ చేయదు, కానీ ఆర్ఏ మాత్రం చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. డిఫార్మిటీస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని డేస్లోనే రుమటాయిడ్ నాడులర్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్ఫైలెంజల్ జాయింట్స్ మనకి స్వాన్ నెక్ డిఫార్మిటీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని వీక్స్ కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. కాబట్టి ఇమీడియట్గా వీళ్ళకి సిమ్టమ్స్ గమనించగానే అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్. సో వన్స్ డాక్టర్కి అప్రోచ్ అయితే సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెక్ చేయడంతో పాటు సో డయాగ్నోస్టిక్ అప్రోచ్ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటాయి. సో బ్లడ్ టెస్ట్ కనుక తీసుకుంటే మనకి యాంటీ-CCP, CRP అండ్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాం, అండ్ ESR కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇది మ్యాండేటరీ. దానికి తోడు మనకు సీరం కాల్షియం అండ్ వైటమిన్ D అండ్ డిపెండింగ్ అపాన్ పర్సన్కి ఏమైనా అదర్ డిజార్డర్స్ ఉంటే కనుక అవి కూడా చెకప్ చేయించాలి. ఎక్స్రే అండ్ ఎఫెక్ట్ అయిన జాయింట్ని బట్టి మనకి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించడం వల్ల సాఫ్ట్ టిష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఆస్టియోపైటిక్ ఫార్మేషన్ ఉందా, లేకపోతే ఎనీ ఈ ప్రాబ్లం ఉందా కూడా తెలుసుకోవచ్చు. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ కార్తిక్ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి కార్తిక్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు, చెప్పండి. మా మదర్ తీవ్రతంతో బాధపడుతున్నారు 1.5 years నుంచి. ఓకే. సో అది 35 years ఉంటది. ఓకే. సో ఎలా తగ్గుతుంది అండి? ఏ మెడిసిన్ వాడితే తగ్గుతుంది? ఓకే, యాక్చువల్గా
కీళ్ళ వాతం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య అండి. సడన్గా రావడం చాలా ఇబ్బందిగా, రోజువారీ పని కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. బట్ అప్రోచింగ్ ఆఫ్ ద సిస్టమ్, కన్సల్టింగ్ ద మనం ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కంప్లీట్గా డిజీజ్ మనకు రివర్స్ చేయడానికి. సో మనకి దీనికి సొల్యూషన్ విధానంలో అంటే పరిష్కార విధానంలోనే ఉందండి హోమియోలో. తట్టు ఇది హోమియోపతి అనేది మనకు ఇది కీళ్ళవాతం అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. హోమియోపతి మెడిసిన్ పనిచేసేది మీకు ఇమ్యూనిటీ మీద కాబట్టి సో డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లికేషన్స్ లేకుండా అంటే ఒకసారి మనకు రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోతే డిఫార్మిటీస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. చేతులు వంకర పోవడం, ఫిక్స్ అయిపోవడం ఉంటుంది. అది మనకు సర్జరీ చేసినా రివర్స్ కాదు. సో అలాంటి కేసెస్ కూడా మనకు నాడ్యులర్ ఫార్మేషన్ కన్నా ముందు వస్తే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టిఫ్నెస్ తగ్గి, నొప్పి తగ్గిపోయి కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. జాగ్రెన్ సిండ్రోమ్ అంటాం. ఐస్ డ్యామేజ్, డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ ఎక్కువ కావడం, విజన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డిజీజ్ ప్రోగ్రెస్ అయితే అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ మన మెడిసిన్ వాడడం వల్ల ఎఫెక్ట్ కాకుండా సో ఎవ్రీథింగ్ అండర్ సేఫ్ జోన్లో ఉండడంతో పాటు డిజీజ్ కరెక్షన్ అయిపోయి ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ అయిన కేసెస్ ఎన్ నెంబర్ ఉన్నాయి. యాంటీ సిసిపి అండ్ సిఆర్పి నార్మల్కి వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ తీవ్రతను బట్టి ఆల్రెడీ డిఫార్మిటీ ఉందనుకోండి, ఆ డిఫార్మిటీ అయిన జాయింట్ మనం ఏం చేయలేం. బట్ అదర్ జాయింట్స్ డిఫార్మిటీ లేకుండా నార్మల్ మొబిలిటీ అండ్ మూవ్మెంట్ వితౌట్ స్టిఫ్నెస్, వితౌట్ పెయిన్ లేకుండా మనకు కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. ఒకసారి మీ మదర్ని విత్ రిపోర్ట్స్, పాస్ట్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్తో పాటు రీసెంట్ హిస్టరీ రిపోర్ట్స్ తీసుకొని కనుక మనకు 40+ బ్రాంచెస్ ఉన్నాయండి, విజిట్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు హలో డాక్టర్, వెల్కమ్ బ్యాక్. అండ్ డాక్టర్, ఈ స్టేజెస్ లాగా ఏమన్నా ఉంటుందా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో? లైక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఇలా ఉంటుందంటారా? యాక్చువల్గా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ 4 స్టేజెస్లో మనకు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో మనకు ఎసిమ్టమాటిక్, ఓన్లీ పేషెంట్ సిమ్టమ్స్ మాత్రమే ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉండే. డయాగ్నోస్టిక్లో చాలా మందికి మనకు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో మనకు కనిపించకపోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్ ఆర్ఏ నెగిటివే ఉంటుంది, అది ముఖ్యంగా పెద్దవాళ్ళలో కాబట్టి సీరో నెగిటివ్ పాలిఆర్థరైటిస్ అంటాం. బట్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, వాపులు రావడం, స్వెల్. అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి ఇనిషియల్గా ఓన్లీ స్టిఫ్నెస్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ నుంచి సెకండ్కి రావడానికి కొన్ని రోజులు, కొన్ని అవర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా స్వెల్లింగ్ రావడం, రెడ్నెస్ రావడం, రూబర్ కాలర్ అంటూ ఉంటాం. స్టిఫ్నెస్ ఎక్కువ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడే మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో హోమియోపతి చికిత్స అనేది మనకు సిమ్టమాటికల్లీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సిమ్టమ్స్ బేస్ మీద ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఫాస్ట్ ఫ్యూ మంత్స్లో అంటే ఆర్ఏ కంప్లీట్గా పాజిటివ్ రాకుండా రివర్స్ కూడా చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ఇచ్చే మెడికేషన్ స్టీరాయిడ్ ఉండదు కాబట్టి సేఫ్టీగా వాళ్ళకి సిమ్టమాటిక్గా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థర్డ్, ఫోర్త్ స్టేజ్లో ఇందాక నేను చెప్పిన పరీక్షలు అయితే ఏ విధంగా ఉన్నాయి, అందులో మొత్తం వాళ్ళకి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈఎస్ఆర్ ఫుల్గా రేజ్ అవ్వడం అండ్ యాంటీ సిసిపి కానీ సిఆర్పి కానీ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఏ ఫ్యాక్టర్ అప్పుడు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్కువ చిన్నపిల్లలు, జువెనైల్ వాళ్ళకి ఏదో సెకండ్ గ్రేడ్ స్టేజ్ దాటగానే కూడా మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెద్దవాళ్ళ మనకు కష్టంగా మనకు సీరో నెగిటివ్ ఉన్నా కూడా ఇబ్బందులు ఉంటే మాత్రం మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా, డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. ఓకే. అండ్ డాక్టర్, చాలా మంది ఒక పెయిన్ రాగానే వాళ్ళ మెడికల్ స్టోర్కి వెళ్ళి, దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళే మెడిసిన్ తీసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దానివల్ల డిఫికల్టీస్ ఎలా ఉంటాయి? సో దట్ ఈస్ రాంగ్ అండి. పెయిన్ అనగానే మనం పెయిన్ కిల్లర్ వేసుకోవడం అనేది 100% రాంగ్ ప్రొసీజర్. ఎందుకంటే మీకు డయాగ్నోసిస్ డీలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అసలు ఏ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారని మీకు తెలియకుండానే పెయిన్ కిల్లర్ వేస్తే మేబీ టెంపరీ రిలీఫ్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ యూస్ చేసే మెడిసిన్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది మీకు లాంగ్ రన్లో యూస్ చేయరు. ఆలోప డిజీజ్ పాథాలజీ కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వడం వల్ల కూడా మీకు ఇంకా ఇబ్బంది, అంటే ఇర్రివర్సిబుల్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఏముందులే పెయిన్గా తగ్గుతుంది కదా వాడుతున్నాం అనుకుంటే దట్ ఈస్ 100% రాంగ్ ప్రొసీజర్ అండి. ఎంత ఎర్లీగా మనకు సిమ్టమ్స్ వస్తే డాక్టర్స్ని అప్రోచ్ అయితే కరెక్ట్ వే ఆఫ్ పాత్ మనకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిజీజ్ కూడా మనకు ప్రోగ్రెస్ కాకుండా, మనకి ఇబ్బందికరంగా లేకుండానే, బాడీలో డ్యామేజ్ లేకుండానే కంప్లీట్గా మనకు రివర్స్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా వాడడం వల్ల ఏమవుతుంటే మీకు ఎస్టిడి ప్రాబ్లమ్స్ రావడం, 1 more సిమ్టమ్స్ యాడ్ అవ్వడం, ఉన్న రోగం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవ్వడం, అది డిజీజ్ వల్ల కావచ్చు, మీరు వాడే మెడిసిన్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ ప్రసన్న గారు విజయవాడ నుంచి. నమస్తే అండి ప్రసన్న గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో ప్రసన్న గారు, వినిపిస్తోందా? హలో హలో హలో. యా ప్రసన్న గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి ప్రసన్న గారు. హలో. ఓకే, సారీ డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. రైట్ డాక్టర్, జనరల్ గా లాస్ట్ స్టేజ్ లో గనక పేషెంట్ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకుండే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి?
సో యాక్చువల్గా కాంప్లికేషన్స్ కనుక తీసుకుంటే వాళ్ళకు ఆర్గాన్ డ్యామేజ్, ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ ఒకటి మనకు కనిపించే అవస్థ కనుక స్కిన్, ఐస్ అండ్ పెయిన్స్ ఉండడం, డిఫార్మిటీస్ ఉండడం ఒక ఎత్తు అయితే కనుక మనకు ఈ ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ వల్ల చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయాసం రావడం, చెస్ట్ పెయిన్ రావడం, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం, కిడ్నీ విల్ బి అండర్ ప్రెషర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిఫార్మిటీస్ ఇన్ జాయింట్స్. సో రుమటాయిడ్ నాడ్యులర్ ఫార్మేషన్ అయిపోయి కంప్లీట్గా మనకు స్వాన్ నెక్, కొంగ నెక్ అయితే ఏ విధంగా ఉంటుందో మేడం ఆ విధంగా స్వాన్ నెక్ డిఫార్మిటీ అవుతుంది. గ్రిప్ లాస్, వాళ్ళు చిన్న బాటిల్ కూడా హోల్డ్ చేయని పరిస్థితి, అండ్ జాయింట్స్ అయినా కూడా అంటే మోకాలైనా కూడా వాళ్ళకి కంప్లీట్గా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనం రివర్స్ చేయడం చాలా ఇంపాసిబుల్. అండ్ ఫింగర్స్ టోస్ ఫింగర్స్ కూడా గ్యాప్ రావడం కానీ లేకపోతే ప్రాపర్ వే ఆఫ్ వాకింగ్ కూడా డిఫికల్టీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న చిన్నగా మూమెంట్స్ నుంచి కూడా నార్మల్గా వాళ్ళకు వాళ్ళ పని వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, వి హావ్ అ కాలర్ డాక్టర్ నాగమల్లేశ్వరం గారు మచిలీపట్నం నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. గత సంవత్సరంలో ఇది వచ్చిందండి, ఇది రొమటాయిడ్ ఇస్తారు, కీళ్ళవాతం అన్నారు. ఓకే, వచ్చింది, మెడిసిన్స్ వాడానండి, కొంతవరకు క్యూర్ అయింది. తర్వాత గత నెలలో నాకు కోవిడ్ వచ్చిందండి. ఓకే, కోవిడ్ వచ్చినాక మళ్ళీ టాబ్లెట్స్ వాడేసాం, అన్ని తగ్గిపోయినాయి. మళ్ళీ థైరాయిడ్స్ పవర్ అయిపోగానే మళ్ళీ మొదలైందండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు బాగా వస్తే ఇంకో డాక్టర్ కన్సల్ట్ చేశాను. చేస్తే మందులు వాడుతున్నాను కానండి, ఎర్ర మచ్చలు వచ్చేస్తున్నాయండి కాళ్ళ మీద. అవును, బాగా తర్వాత ఏమో విపరీతమైన వాపులు, పెయిన్స్, అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. నేను దీంట్లోకి రావచ్చా, నాకేమైనా సలహా చెప్తారా? ఓకే, మీ వయసు ఎంత అండి? ఏం చేస్తుంటారు మీరు? నేను కార్పెంటర్ చేస్తానండి, వడ్రంగి పని. ఓకే, నా వయసు 46 సంవత్సరాలండి. ఓకే అండి, మీ విషయంలో హోమియో చికిత్స రెండు విధాలుగా బెనిఫిట్ చేసే అవకాశాలు ఉంటాయి సార్. లక్కీ ఎనఫ్ ఏంటంటే కొంచెం మీకు బాడీకి తొందరగా రెస్పాండ్ అయింది, ఇనిషియల్ స్టేజ్లో వెళ్ళినట్టున్నారు స్టెరాయిడ్ యూసేజ్ వల్ల. బట్ స్టిల్ కోవిడ్ ఇంపాక్ట్ అయ్యేసరికి మనకు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అప్ టు 6 months to 1 year ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గానే ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా వీక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. యువర్ ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూనిటీ లో ఉన్నది కాబట్టి డిజీజ్ మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యింది. సో మీ విషయంలో ఇప్పుడు మనకు అంటే హోమియో చికిత్స ముఖ్యంగా మన హోమియో ఇంటర్నేషనల్ మెడికేషన్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ వీక్నెస్ తగ్గడం, సివియారిటీ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ ఉంది కదండి తగ్గుతుంది, రివర్స్ అవుతుంది. పింకిష్ ర్యాషెస్ అంటున్నారు కదా, ఆ రెడ్ కలర్ మచ్చలు తగ్గిపోవడం, ఎట్ ద సేమ్ టైం వాపులు తగ్గిపోయి గ్రాడ్యువల్గా పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిఫార్మిటీస్లోకి వెళ్లకుండా మీకు మళ్ళీ ఆ పరీక్షలు చేయించి కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ రావడం, ఈఎస్ఆర్ నార్మల్ రేంజ్లోకి రావడం, యాంటీసీసీప్ సిఆర్పి నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఫ్యూచర్లో మీరు కాల్షియం సప్లిమెంట్స్ కానీ విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ కొంచెం తీసుకుంటూ ఉండాలి అంతే. సో కొన్ని నెలలు కనుక రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ హిస్టరీ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని వచ్చి అండ్ ప్రెజెంట్ రిపోర్ట్స్ ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యాంటీసీసీపీ సిఆర్పి కూడా రక్త పరీక్ష ఒకసారి చేయించుకొని రండి. సో నియరెస్ట్ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ విజిట్ అయినా పర్వాలేదు, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, దీనికి సంబంధించిన చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు హెడ్ డాక్టర్ మహేష్ వెల్కమ్ బ్యాక్. అండ్ డాక్టర్, ఇక చికిత్సా విధానం దగ్గరికి వస్తే బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ అండ్ వాళ్ళకున్న స్టేజ్ ని బట్టి చికిత్స ఇస్తారు. సో ఏ స్టేజ్ లో ఎలా ఉంటుంది చికిత్స ప్రాసెస్? ఓకే, యాక్చువల్గా మనకు పేషెంట్ డిజీజ్ ప్రోగ్రెస్ అయిన దాని ప్రకారం వస్తూ ఉంటారు. సివియర్గా పెయిన్ ఇంటాలరెన్స్ని బట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో క్రానిక్ డిజార్డర్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంటారు. ఫస్ట్ సెకండ్ స్టేజ్ సిమ్టమ్స్ ఉంటాయి, బట్ స్టిల్ పరీక్షలు చేసి డిటెక్ట్ కాబట్టి ఎక్కువ మందికి ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో వస్తే కనుక కంప్లీట్గా రివర్స్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. డిఫార్మిటీ కంటే ముందుకు వస్తే ఈవెన్ దో థర్డ్ స్టేజ్లో వచ్చినా కూడా డిఫార్మిటీస్ కంటే ఆల్రెడీ నాడుల్ ఫార్మేషన్ అయిపోయి ఫిక్సిటీ లేని స్టేజ్లో కనుక వస్తే అప్పుడు కూడా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాపులు తగ్గిపోవడం, పెయిన్ తగ్గిపోవడం, అదర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ 80 to 90% మనకు సక్సెస్ రేట్స్ ఉన్నాయి. బట్ సివియారిటీ ఆఫ్ ద జాయింట్స్ ఎఫెక్ట్ అయిన ప్లేస్ని బట్టి, వాళ్ళకి తీవ్రతని బట్టి, ఆర్ఏ ఎఫెక్ట్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి అంటే కొంతమందికి 100 above 200 above కూడా ఉంటాయి ఆర్ఏ ఫ్యాక్టర్. అలాంటి కేసెస్ కూడా ఇట్ విల్ టేక్ టైం. గ్రాడ్యువల్గా మనకి 50 తగ్గడం, 30 తగ్గడం, 10 తగ్గడం, 20 తగ్గి మీలో 6 లోపలికి వచ్చిన కేసెస్ ఉన్నాయండి. యాంటీసీసీపీ కానీ సిఆర్పి కానీ మొత్తం నార్మల్గా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ అన్లెస్ అంటే ఇవన్నీ నెగిటివ్ వచ్చి మనకి ఏఎస్ఆర్ నెగిటివ్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు మనకు పేషెంట్ని రిలీవ్ చేస్తామని అప్పుడు కంప్లీట్గా సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వెరీ రేర్ అన్లెస్ అంటే వాళ్ళు క్రానిక్ స్మోకర్ కానీ ఇన్ ఫ్యూచర్లో ఎనీ అదర్ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల కానీ లేకపోతే నేను ఆల్కహాలిజం కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 5 to 10% పాసిబిలిటీసే ఉంటాయి. బట్ ఒకసారి ఎంత ఇనిషియల్గా హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే మన జీసీఎస్ మెథడ్లు ఇవ్వడం వల్ల రివర్సిబుల్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. బట్ 4th స్టేజ్ స్టార్ట్ అయిపోయి డిఫార్మిటీ సివియర్గా వచ్చేసి ఆల్రెడీ నీస్ బెండ్ అయిపోయినాయి, లెగ్స్ డిఫార్మిటీ స్టార్ట్ అయిపోయింది అంటే అది కొద్దిగా కష్టతరం. అలాంటి వాళ్ళకి మనకి 80 to 90% రికవరీ ఇవ్వలేమండి. ఓన్లీ
50 to 60% రికవరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సొల్యూషన్ విధానంలో ఉండకుండా సిమ్టమాటికల్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ లేకుండా బెటర్ సైడ్ కొద్దిపాటి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు మనకు చేసుకునే అవకాశం ఉంటాయి. సో అందుకని ఎంత ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేసుకుంటే అంత వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ అసోసియేటెడ్ కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. సో ఒకటే పేషెంట్కి మనకు ఆర్ఏ ఉండొచ్చు, ఆర్ఏతో పాటు అదర్ డిజార్డర్స్ ఉండొచ్చు, డయాబెటీస్ అన్కంట్రోల్ విత్ థైరాయిడ్ అన్కంట్రోల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కూడా మనం ఇచ్చే మెడికేషన్ బెనిఫిట్స్ ఉంటుంది. అంటే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డయాబెటిక్ కంట్రోలింగ్ చేస్తూ అండ్ ఆర్ఏ కంట్రోలింగ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా కంట్రోలింగ్ చేస్తుంటేనే మనకి ప్రాబ్లమ్ రివర్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఏజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపాక్ట్. సో చిన్నపిల్లల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా పెయిన్స్ ఉన్నా కూడా ఆల్రెడీ వాళ్ళకి అన్ని స్టేజెస్ దాటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్యూబర్టీ అటైన్ అవ్వగానే మనకి 15 to 18 or 19 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి హైట్ గ్రోత్ అనేది చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ థైరాయిడ్ అయితే ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో వీళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి జాయింట్ కాబట్టి. అండ్ రుమాటిక్ ఫీవర్లు వచ్చి కార్డియాక్ ఇష్యూస్ అవ్వడం వల్ల కూడా వాళ్ళ డెవలప్మెంటల్ డిజార్డర్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా మనకు స్కోప్ ఆఫ్ హోమియోపతి ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. సో చిన్నపిల్లలకు వెరీ లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మనకి ఇమ్యూనో సప్రెసెన్స్ యూజ్ చేయకుండా స్టిరాయిడ్ యూసేజ్ లేకుండానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో వాళ్ళు నార్మల్గా ప్యూబర్టీ అటైన్ చేయొచ్చు, ఫర్టిలిటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా హెల్దీ లైఫ్ వాళ్ళకి లీడ్ చేయొచ్చు, లైఫ్ లాంగ్ మెడికేషన్ లేకుండానే తీసుకోవచ్చు. బట్ వెన్ దే ఆర్ కమింగ్ టు ద క్లినిక్, వెన్ దే ఆర్ అప్రోచింగ్ ద డాక్టర్ అనేది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ 5 years, 6 years, 7 years, 8 years అయిపోయిందంటే అలాంటి పాసిబిలిటీస్ మనకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. విత్ ఇన్ ఫ్యూ మంత్స్, విత్ ఇన్ 1 or 2 years ఉంటే వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్ పొంది కంప్లీట్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు, రివర్సిబిలిటీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో జాగ్రన్స్ లాంటి సిండ్రోమ్ కూడా ఛాలెంజింగ్ కేస్ టు ఎవ్రీ సిస్టమ్. సో అలాంటి అలాంటి డిజీజ్ కూడా మన దగ్గర కరెక్షన్ అయిపోయి నార్మల్ ఐ విజన్ రావడం, డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ టోటల్గా క్లియర్ అయిపోయి నెగిటివ్ వచ్చిన కేసెస్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఎస్. అండ్ డాక్టర్, డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి? ఓకే, అండ్ సపోర్టివ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇలాంటి డిజార్డర్స్కి కొంచెం అంటే ఇర్రెగ్యులర్ డైటరీ ఆస్పెక్టే కావచ్చు, లేకపోతే డెఫిషియన్సీనే కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ పార్టే కావచ్చు. సో దట్ ఈస్ 100% ఇన్ ద పేషెంట్ హ్యాండ్స్. ఇప్పుడు మన డాక్టర్ హ్యాండ్స్లో మనకి 70% ఉంటుంది. పెథలాజికల్లీ మనం మెడిసిన్ ఇచ్చే అప్రోచ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పేషెంట్స్ డైట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు కంపల్సరీ సప్లిమెంట్ ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం, మోడరేట్ ఎక్సైజ్ చేయడం. సో డిపెండింగ్ అపాన్ సివియారిటీ స్టేజ్ని బట్టి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ కాల్షియం సప్లిమెంట్ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్ ఇన్ ఫుడ్ ఆర్ ఏదర్ ఎక్స్పోజ్ టు స్టన్ అండ్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ అనీమిక్ కండిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి, బ్లడ్ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆ సప్లిమెంటరీ రూమ్లో తీసుకుంటూ కనుక ఆన్ టైం రెగ్యులర్ విజిట్స్ రావడం, రెగ్యులర్గా అప్రోచ్ అవుతే ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ క్యూరబుల్ అనుకోవచ్చా డాక్టర్, లేకుంటే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? సో విత్ హోమియోపతి అయితే ఇనిషియల్ స్టేజ్లో వస్తే కనుక రికరెన్స్ ఈజ్ వెరీ రేర్, మనకు శాశ్వత పరిష్కార విధానంలోనే ఉన్నాయి. బట్ ఇందాక నేను చెప్పినట్టు క్రానిసిటీ ఏర్పడి ఉంటే కనుక ఇట్ విల్ మెయింటైన్ 60 to 70% మేనేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కంట్రోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో 30 అంటే మామూలుగా 3 years లోపల వస్తే కూడా అది కూడా మనకి కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్రోచింగ్ ద డాక్టర్ అండ్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ అండ్ పాథాలజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళకన్నా కోమార్బిడ్ కండిషన్ బట్టి మనకు డ్యూరేషన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి 2 years కానీ, కొంతమంది 4 years కానీ, కొంత 5 yearsలో రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. సో మనకు మళ్ళీ వచ్చే పాసిబిలిటీస్ ఆర్ వెరీ రేర్ అండి. ఓకే, అండ్ ప్రెసెంట్ వి ఆల్ ఆర్ ఇన్ అ పాండమిక్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో పేషెంట్స్ మీ దగ్గర కన్సల్టేషన్కి వస్తే సో వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అండ్ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్? యాక్చువల్గా మనకి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయండి. భయపడే వాళ్ళు కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ అండ్ కోవిడ్ సిచ్యువేషన్ ఆల్సో మనం ఆన్లైన్కి అప్రోచ్ అవ్వకుంటూ కూడా కేసెస్ టు వాట్సాప్ కాల్ కానీ ఆన్లైన్ కాల్ కానీ తీసుకుంటూ మెడిసిన్స్ ఇంటికి పంపించిన కేసెస్ కూడా ఉన్నాయి. 40+, 45+ బ్రాంచెస్ మన దగ్గర ఉన్న అన్ని కేసెస్లో మనకి ఆన్లైన్ అవైలబిలిటీ ఉందండి. ఇప్పుడు అప్రోచ్ బయట కూడా ఇప్పుడు నవైడేస్ పేషెంట్స్ విజిట్స్ కూడా అవుతున్నారు. ఆ విధంగా ఉంటే కూడా మనకు అంటే సేఫెస్ట్ మెజర్స్ ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో ఉన్నాయి. దానితో పాటు ఈచ్ డాక్టర్ మనకు అప్రోచ్ అనేది చాలా ఈజీ కూడా చేయడం అనేది జరిగింది. అండ్ కౌన్సిలింగ్ కనుక తీసుకునే మనకి అదర్ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది సో డిజీజ్డ్ పేషెంట్ అంతే. బట్ ఇప్పుడు అవేర్నెస్ ఆల్రెడీ నెలల తరబడి ఇబ్బంది ఉంటుంది కాబట్టి పేషెంట్ అవేర్నెస్ కూడా చాలా పెరిగింది కాబట్టి ప్రికాషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్స్లో ఉన్నాయి. సో కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ కనుక బ్రాంచ్కి విజిట్ అవ్వచ్చండి, ఇబ్బంది ఏం లేదు. చెకప్స్ విషయానికి వస్తే ఫ్రీక్వెంట్గా చెకప్స్ ఉండాలంటారా? సో యాక్చువల్గా డిజీజ్ని బట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మనకు ఉంటూ ఉంటాయి. ఫ్యూ డేస్కి వన్స్ ఉంటాయి, 15 days వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ విజిట్స్ ఉండే అవకాశం ఉంటాయి. డిపెండింగ్ అపాన్ పేషెంట్ డిమాండ్ అండ్ పేషెంట్ కండిషన్ బట్టి మనకు అది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి.
రైట్. అండ్ కొన్ని టైమ్స్ లో ఏమవుతుందంటే డాక్టర్, ఒక డిసీజ్ ఉంది అంటే ఆ డిసీజ్ తో పాటు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తో వేరే డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి తీసుకునే మెడికేషన్ వల్ల. సో అలా చూసుకుంటే దీంట్లో ఏమన్నా అదర్ లేదండి. యాక్చువల్ గా హోమియోపతిక్ అనేది బయటకు వచ్చిందే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సిస్టమ్ అండి. సో మనకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. దట్ కెన్ వీ కెన్ అష్యూర్ 1000% అష్యూరెన్స్. ఎందుకంటే హోమియో చికిత్స అనేది మనకు అండర్లైన్ పెథాలజీ ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేస్తుంది కాబట్టి డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వడం ఇంపాసిబుల్. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే మెడికేషన్ డైనమిక్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి క్రూడ్ ఫామ్ లో ఉండదు. సో దేర్ వోంట్ బి ఎనీ డిపాజిట్స్. సో కెమికల్ యూసేజ్ అంటే ఉండదు కాబట్టి డిపాజిషన్లో ఉండదు, స్టెరాయిడ్ యూసేజ్ ఉండదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. బట్ కాకపోతే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, పెయిన్ కిల్లర్ అంతా ఫాస్ట్గా పనిచేయకుండా డ్యామేజ్ లేకుండా డిజీజ్ పెథాలజీ ఏ విధంగా తగ్గుతుందో సిమ్టమ్స్ అనేది పేషెంట్లు ఆ విధంగా గ్రాడ్యువల్గా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 5%, 10%, 20% ఆ విధంగా గ్రాడ్యువల్గా తగ్గుతూ కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి హోమియో చికిత్స వల్ల. ఎట్ ద సేమ్ టైం హోమియో చికిత్సతో మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ అవడం వల్ల వేరే అదర్ డిజార్డర్స్ కూడా రాకుండా, వేరే అదర్ మెడికేషన్ ఫ్రీక్వెంట్గా నేను వేరే ఈ మెడిసిన్ వాడేదానండి, మీ చికిత్స వాడిన తర్వాత మనకు ఆ మెడిసిన్సే వాడకుండా అయిన కేసెస్ ఉన్నాయని కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనం హోమియో చికిత్స వాడిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారండి. రికరెంట్ కోల్డ్ రావడం తగ్గిపోతుంది, రికరెంట్ ఫీవర్ రావడం తగ్గిపోతుంది. ఎందుకంటే బాడీలో అనేది యాంటీబాడీస్ ప్రొడక్షన్ నార్మల్గా అవుతూ ఫైట్ బ్యాక్ మెకానిజం పెరుగుతూ బాడీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. సో నాట్ ఓన్లీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డిజార్డర్ కూడా మన యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనకు రికవరీ అనేది పాసిబిలిటీస్ ఎక్కువ ఉండడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది, నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి ఎన్నో వివరాలు మాకు